ఓం శాంతి. నవంబర్ 1వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఈ సమయంలో నిరాకార తండ్రి సాకారములోకి వచ్చి మిమ్మల్ని అలంకరిస్తారు, ఒంటరిగా కాదు. ప్రశ్న: పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటారు? జవాబు: ఎందుకంటే 1 ఈ స్మృతి ద్వారానే మనకు దీర్ఘాయువు లభిస్తుందని, నిరోగులుగా అవుతామని మీకు తెలుసు. 2 స్మృతి చేయడం ద్వారా మన పాపాలు నశిస్తాయి, మనము సత్యమైన బంగారుగా అవుతాము. ఆత్మలో ఏర్పడిన రజో తమోల మలినాలు తొలగిపోతాయి. ఆత్మ స్వచ్ఛంగా కాంచనంగా తయారవుతుంది. 3 స్మృతి ద్వారానే మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. 4 మీరు అలంకరింపబడతారు. 5 మీరు గొప్ప ధనవంతులుగా అవుతారు. ఈ స్మృతియే మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలురుగా చేస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? కేవలం శాంతిగా కూర్చోలేదు, అర్ధసహితంగా జ్ఞానమయ స్థితిలో కూర్చొని ఉన్నారు. తండ్రిని మనమెందుకు స్మృతి చేస్తామో పిల్లలైనా మీకు తెలుసు. ఆ తండ్రి మనకు దీర్ఘాయువునిస్తారు. తండ్రిని స్మృతి చేసినందున మన పాపాలు నశిస్తాయి. మనము సత్యమైన బంగారుగా, సతోప్రధానంగా అవుతాము. మీకు ఎంతో మంచి అలంకారం జరుగుతుంది. మీ ఆయువు వృద్ధి అవుతుంది. మీ ఆత్మ కాంచనంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో మలినాలు చేరి ఉన్నాయి. స్మృతి యాత్ర ద్వారా రజో తమో గుణాల ఆ మలినమంతా తొలగిపోతుంది. మీరు ఇంతగా లాభపడతారు. ఆయువు వృద్ధి చెందుతుంది. మీరు స్వర్గవాసులుగా అవుతారు. చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. అందుకే తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ మామేకం యాద్ కరో, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఏ దేహధారి కొరకు ఇలా చెప్పరు. తండ్రికి శరీరమే లేదు. మీలోని ఆత్మలు కూడా నిరాకారమే. పునర్జన్మలను తీసుకుంటూ పారసబుద్ధిగా ఉన్నవారు రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాంచనంగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. జన్మ జన్మాంతరాలుగా నీటితో స్నానం చేశారు. ఈ స్నానాల ద్వారా పావనంగా అవుతామని అనుకున్నారు. కానీ పావనంగా అయ్యేందుకు బదులు ఇంకా పతితమై నష్టపోయారు. ఎందుకంటే ఇది అయినదే అసత్యపు మాయ. అందరికీ అసత్యం చెప్పే సంస్కారమైపోయింది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని పావనంగా చేసి వెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా చేసేదెవరు? ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు కదా, ఎన్నో గంగా స్నానాలు చేస్తూ వచ్చారు, కానీ పావనంగా అవ్వలేదు. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. శాంతిధామము, సుఖధామము పావనధామాలు. ఇది రావణ ప్రపంచము. దీనిని దుఃఖధామమని అంటారు. ఇది సులభంగా అర్థం చేసుకునే విషయం కదా. ఇందులో ఏ కష్టమూ లేదు. ఇతరులకు వినిపించేందుకు కూడా కష్టమేదీ లేదు. ఎవరినైనా కలిసినప్పుడు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్పండి.
ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ శివుడు. ప్రతి ఒక్కరి శరీరానికి తండ్రి వేరువేరుగా ఉంటారు. ఆత్మలన్నిటికీ తండ్రి ఒక్కరే. ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. అది కూడా హిందీలోనే అర్థం చేయిస్తారు. హిందీ భాషనే ముఖ్యమైనది. పదమాపదం భాగ్యశాలురని ఈ దేవతలను అంటారు కదా. వీరు ఎంత భాగ్యశాలురు! వీరు స్వర్గానికి అధికారులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. ఈ సహజ యోగము ద్వారా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఇలా అవుతారు. ఇప్పుడిది పాత కొత్త ప్రపంచాల సంగమము. మళ్ళీ మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం 2 పదాలు అర్థసహితంగా స్మృతి చేయండి. గీతలో మన్మనాభవ అనే పదముంది. పదమునేమో చదువుతారు, కానీ దాని అర్థము బొత్తిగా తెలీదు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే నేనొక్కరినే పతిత పావనుడును. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తున్నారు. మొట్టమొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు 84 జన్మల తర్వాత మళ్ళీ మీరు నూతన ప్రపంచంలో దేవతలుగా అవుతారు. రచయిత మరియు రచన రెండింటి గురించి మీరు తెలుసుకున్నారు. అందువలన ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. ఇంతకు ముందు జన్మాంతరాలు మీరు నాస్తికులుగా ఉండేవారు. తండ్రి వినిపించే ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరూ మీకు ఈ విషయాలను వినిపించరు. ఒకవేళ చెప్పినా ఈ విషయాలు ఎవ్వరూ ఎక్కడా వినిపించలేరు. ఇప్పుడు ఇరువురు తండ్రులు కలిసి మిమ్మల్ని అలంకరిస్తున్నారు. మొట్టమొదట తండ్రి ఒంటరిగా ఉండేవారు. శరీరము లేకుండా ఉండేవారు. పైన కూర్చొని మిమ్మల్ని అలంకరించలేరు. 1, 2 కలిస్తే 12 అవుతుందని అంటారు కదా. పోతే ప్రేరణ లేక శక్తి మొదలైనవేవీ లేవు. పైనుండి మిమ్మల్ని అలంకరించరు. బాబా మనల్ని సుఖధామానికి తీసుకెళ్తున్నారని అర్థము కూడా చేసుకుంటారు. డ్రామా ప్లాన్ అనుసారము బాబా బంధితులై ఉన్నారు. వారికి డ్యూటీ లభించింది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీ కొరకు వస్తారు. ఈ యోగబలము ద్వారా మీరు ఎంతో కాంచనంగా సతోప్రధానంగా అవుతారు. ఆత్మ మరియు శరీరము రెండూ కాంచనంగా అవుతాయి, మళ్ళీ చీచీగా అవుతాయి. ఈ పురుషార్థము ద్వారా మేము ఈ విధంగా అలంకరింపబడిన వారిగా అవుతామని మీరు సాక్షాత్కారంలో చూస్తారు. అక్కడ చెడు దృష్టి ఉండదు. అది కూడా అవయవాలన్నీ దాచబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, రావణ రాజ్యంలో చీచీ మాటలు నేర్చుకుంటారు. ఈ లక్ష్మీనారాయణల వస్త్రాలంకరణ మొదలైనవి ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. వారిని దేహాభిమానులని అనరు. వారిది సహజ సౌందర్యం. తండ్రి మిమ్మల్ని ఇంత సహజ సుందరంగా చేస్తున్నారు. ఈ రోజుల్లో అసలైన నగలు ఎవ్వరూ ధరించను కూడా ధరించలేరు. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు.
అక్కడైతే ఇటువంటి మాటలుండవు. అటువంటి తండ్రి మీకు లభించారు. కానీ ఇతను లేకుండా మీరు అలా అవ్వలేరు. మేము శివబాబా నుండి డైరెక్టుగా వారసత్వము తీసుకుంటామని చాలామంది అంటారు. కానీ వారు ఎలా ఇస్తారు? నేరుగా అడిగి ప్రయత్నం చేయండి, లభిస్తుందేమో చూడండి. మేము శివబాబా నుండి వారసత్వము తీసుకుంటామని చాలామంది అంటారు. బ్రహ్మను అడిగే అవసరమేముందని అంటారు. శివబాబా ప్రేరణ ద్వారా ఏమైనా ఇచ్చేస్తారని అంటారు. మంచి మంచి పాత పిల్లలను కూడా మాయ ఇలా కాటేస్తుంది. ఒక్కరినే అంగీకరిస్తారు. అయితే ఒంటరిగా ఏం చేస్తారు? నేను ఒక్కరినే ఎలా వస్తానని తండ్రి అంటున్నారు. నోరు లేకుండా ఎలా మాట్లాడగలను? నోటికి గాయనముంది కదా. గోముఖము నుండి అమృతం తీసుకునేందుకు ఎన్నో దెబ్బలు తింటారు, కష్టపడతారు. శ్రీనాథ ద్వారానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ దర్శనం వలన ఏం లభిస్తుంది? దానిని భూతపూజ అని అంటారు. విగ్రహాలలో ఆత్మ లేనే లేదు. కేవలం పంచతత్వాలచే చేయబడిన బొమ్మ అనగా మాయను స్మృతి చేయడమే. పంచతత్వాలంటే ప్రకృతి కదా. వాటిని స్మృతి చేస్తే ఏమవుతుంది? అందరికీ ప్రకృతి ఆధారముండనే ఉంది. కానీ అక్కడ సతోప్రధాన ప్రకృతి ఉంటుంది. ఇక్కడ ఉండేది తమోప్రధానమైన ప్రకృతి. తండ్రి సతోప్రధాన ప్రకృతిని ఎప్పుడూ తీసుకోరు. ఇక్కడ సతోప్రధాన ప్రకృతి లభించదు. తండ్రి చెప్తున్నారు, ఈ సాధువులు, సన్యాసులు అందరినీ నేనే ఉద్ధరించాల్సి వస్తుంది. నేను నివృత్తి మార్గంలో రానే రాను. ఇది అయ్యిందే ప్రవృత్తి మార్గము. అందరికీ చెప్తున్నారు, పవిత్రులుగా అవ్వండి. అక్కడ నామరూపాలన్నీ మారిపోతాయి. ఈ నాటకం ఎలా తయారయ్యిందో గమనించమని తండ్రి చెప్తున్నారు. ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు. అందరి రూపాలు, ముఖ కవళికలు వేర్వేరుగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. దీనిని ప్రాకృతికము, అద్భుతమని అంటారు. స్వర్గాన్ని అద్భుతమని అంటారు కదా. ఎంత శోభాయమానంగా ఉంటుంది. మాయ యొక్క అద్భుతాలు 7. తండ్రిది ఒకే అద్భుతం. త్రాసులో ఆ 7 అద్భుతాలు ఒకవైపు, ఈ ఒక్క అద్భుతం రెండవ వైపు ఉంచినా ఇదే భారంగా ఉంటుంది. ఒకవైపు జ్ఞానము, ఒకవైపు భక్తిని ఉంచండి. జ్ఞానము వైపే తూగుతుంది. భక్తి నేర్పించేవారు అనేక మంది ఉన్నారు. జ్ఞానమిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు, అలంకరిస్తున్నారు. తండ్రి పవిత్రంగా అవ్వండి అంటూ ఉంటే, లేదు మేము చీచీగా అవుతామని అంటారు. గరుడ పురాణంలో కూడా విషయ వైతరిణీ నదిని చూపిస్తారు కదా. తేలు, మండ్రగబ్బ, సర్పము మొదలైనవన్నీ ఒకదానిని ఒకటి కాటేసుకుంటూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత అనాథులుగా అయిపోయారు. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు. బయట ఎవరికైనా ఇలా నేరుగా చెప్తే వారు కోప్పడతారు. చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలకు మాట్లాడేది కూడా తెలీదు. చిన్న పిల్లలు పూర్తి అమాయకులుగా ఉంటారు. అందుకే వారిని మహాత్ములని అంటారు. మహాత్ముడైన శ్రీకృష్ణుడెక్కడా?
నివృత్తి మార్గంలోని సన్యాసులనబడే మహాత్ములెక్కడా? నివృత్తి మార్గము వారు మహాత్ములని పిలువబడతారు. అది ప్రవృత్తి మార్గము. అక్కడ ఎప్పుడూ భ్రష్టాచారముతో జన్మించరు. కృష్ణుడు శ్రేష్టాచారుడని అంటారు. ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నారు. ఇక్కడ బాబ్దాదా ఇరువురు కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు. వీరు మీకు తప్పకుండా బాగా అలంకరిస్తారు. వీరిని ఇంత బాగా అలంకరించిన వారి వద్దకు మేము కూడా వెళ్ళాలని అనుకుంటారు కదా. అందుకే మీరు ఇక్కడకు రిఫ్రెష్గా అయ్యేందుకు వస్తారు. తండ్రి వద్దకు రావాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. పూర్తి నిశ్చయమున్నవారు చంపినా ఏం చేసినా మేము ఎప్పుడూ తండ్రి జతను వదలమని అంటారు. కొంతమంది ఏ కారణం లేకుండా వదిలేస్తారు. ఇది కూడా నాటకంలో తయారయ్యే ఉంది. తండ్రికి విడాకులిచ్చేస్తారు. వీరు రావణ వంశము వారని తండ్రికి తెలుసు. కల్పకల్పము ఇలాగే జరుగుతుంది. విడాకులిచ్చిన వారిలో కొంతమంది మళ్ళీ వచ్చేస్తారు. తండ్రి చేతిని వదిలేస్తే పదవి తగ్గిపోతుందని అర్థం చేయిస్తారు. మేము ఎప్పటికీ ఇలాంటి తండ్రిని వదలమని సన్ముఖంలో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. కానీ మాయా రావణుడు కూడా తక్కువైనవాడు కాదు. వెంటనే తన వైపుకు లాక్కుంటాడు. కానీ మళ్ళీ సన్ముఖంలోకి వస్తే వారికి అర్థం చేయించబడుతుంది. బాబా ఎప్పుడూ బెత్తం తీసుకోరు, కొట్టరు. తండ్రి ఇంకా ప్రేమతోనే అర్థం చేయిస్తారు. నిన్ను మాయావి మొసలి తినేసిందా? తప్పించుకొని రావడం చాలా మంచిదయ్యింది. గాయపడితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసంలో ఉంటారో వారెప్పుడూ దూరంగా పోరు, ఎప్పుడూ చేయి వదలరు. ఇక్కడి నుండి తండ్రిని వదలి మరణించి మాయా రావణునికి చెందిన వారిగా అయితే వారిని మాయ ఇంకా గట్టిగా తినేస్తుంది. తండ్రి అంటున్నారు, మిమ్మల్ని ఎంతగా అలంకరిస్తున్నాను, మంచిగా నడుచుకోండని అర్థం చేయిస్తారు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వకండని చెప్తారు. రక్తముతో కూడా రాసిస్తారు. మళ్ళీ అలాగే అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ముక్కు చెవులు పట్టుకొని చాలా విలవిలలాడిస్తుంది. ఇప్పుడు మీకు తండ్రి జ్ఞాన మూడవ నేత్రమునిస్తారు. అందువలన వికారీ దృష్టితో ఎప్పుడూ చూడరాదు. విశ్వానికి అధికారులుగా అవ్వాలంటే కొంచెమైనా శ్రమించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీ శరీరము మరియు ఆత్మ రెండు తమోప్రధానంగా ఉన్నాయి. ఆత్మలో తుప్పు ఏర్పడింది. ఈ మురికిని భస్మం చేసేందుకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మీరు అలాంటి తండ్రిని స్మృతి చేయలేకుంటే సిగ్గువేయదా? స్మృతి చేయకుంటే మాయాభూతం మింగేస్తుంది. మీరు ఎంత చీచీ వికారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో వికారాల నుండి జన్మించని వారు ఒక్కరు కూడా లేరు. అక్కడ వికారమని పేరే ఉండదు. రావణుడే ఉండడు. రావణ రాజ్యము ద్వాపరయుగము నుండి వస్తుంది. పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఈ ఒక్క జన్మ మాత్రమే పవిత్రంగా ఉండండి. ఆ తర్వాత వికారాల మాటే ఉండదు. అది నిర్వికార ప్రపంచము. వీరు పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారని 84 జన్మలను తీసుకుంటూ కిందకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే శివబాబా మమ్మల్ని ఈ పతిత ప్రపంచం నుండి విడిపించండని పిలుస్తారు.
ఇప్పుడు తండ్రి వచ్చినందున ఇది పతిత కార్యమని మీకు అర్థమయ్యింది. ఇంతకు ముందు మీకు తెలీదు. ఎందుకంటే మీరు రావణ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, సుఖధామానికి వెళ్ళాలంటే చీచీగా అవ్వడం వదిలేయండి. అర్ధకల్పము మీరు చీచీగా అయ్యారు. తలపై పాపభారము చాలా ఉంది. అంతేకాక మీరు చాలా నిందించారు, తిట్టినారు. తండ్రిని తిట్టినందున పాపభారము చాలా పెరిగింది. అయితే ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఆత్మలైన మీకు కూడా 84 జన్మల పాత్ర లభించింది. అది చేసే తీరాలి. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర చేయాల్సిందే. అలాంటప్పుడు ఏడ్చేదెందుకు? సత్యయుగంలో ఎవ్వరూ ఏడవరు. జ్ఞానదశ పూర్తయినప్పుడు ఆ దేవతలే ఏడవడం, గుండెలు బాదుకొనడం ప్రారంభమవుతుంది. మోహజీత్ కథ కూడా మీరు విన్నారు. ఇది ఒక అసత్యపు దృష్టాంతము, కథగా తయారు చేశారు. సత్యయుగంలో ఎవ్వరూ అకాల మృత్యువు పాలవ్వరు. మోహజీతులుగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పరమపిత పరమాత్మకు మీరు వారసులుగా అవుతారు. వారు మిమ్మల్ని ఈ విశ్వానికి యజమానులుగా చేస్తారు. స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము ఆత్మలము వారికి వారసులుగా ఉన్నామా? పోతే ఈ భౌతిక చదువులో ఏముంది? ఈ రోజుల్లో పతిత మనుషుల ముఖము కూడా మీరు చూడరాదు. మీ పిల్లలకు కూడా చూపించరాదు. బుద్ధిలో మేము సంగమయుగంలో ఉన్నామని సదా భావించండి. మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. ఇతరులను చూస్తున్నా చూడనట్లుగా ఉంటాము. మనము నూతన ప్రపంచాన్ని మాత్రమే చూస్తాము. మనము దేవతలుగా అవుతాము. ఆ నూతన సంబంధాలను మాత్రమే చూస్తాము. పాత సంబంధాలను చూస్తున్నా చూడము. ఇవన్నీ భస్మమైపోయేవే. మనము ఒంటరిగా వచ్చాము, మళ్ళీ ఒంటరిగానే వెళ్తాము. ఆ తండ్రి ఒక్కసారి మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు వస్తారు. దానిని శివబాబా వారి పెళ్లి ఊరేగింపు మెరవణి అని అంటారు. అందరూ శివబాబా పిల్లలే. తండ్రి విశ్వచక్రవర్త పదవిని ఇస్తారు. మానవులను దేవతలుగా చేస్తారు. ఇంతకు ముందు విషం కక్కేవారు. ఇప్పుడు అమృతాన్ని వర్షిస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. స్వయాన్ని సంగమయుగ నివాసినని భావించి నడుచుకోవాలి. పాత సంబంధాలను చూస్తున్నా చూడనట్లుగా ఉండాలి. మేము ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి. 2వ పాయింట్. ఆత్మ శరీరము రెండింటిని కాంచనముగా చేసుకునేందుకు, పవిత్రంగా చేసుకునేందుకు జ్ఞాన 3వ నేత్రముతో చూసే అభ్యాసం చెయ్యాలి. అపవిత్ర దృష్టిని సమాప్తం చెయ్యాలి. జ్ఞానయోగాల ద్వారా స్వయాన్ని అలంకరించుకోవాలి. వరదానము. మన్మనాభవగా ఉండి అలౌకిక విధి ద్వారా మనోరంజనం జరుపుకునే బాప్ సమాన్ భవ. వివరణ. సంగమయుగంలో స్మృతి చిహ్నాన్ని జరుపుకోవడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఇది సంగమయుగం యొక్క సుఖము. బాగా జరుపుకోండి.
కానీ తండ్రితో మిలనము చేస్తూ జరుపుకోండి. కేవలం మనోరంజన రూపంలో కాదు. మన్మనాభవగా ఉంటూ మనోరంజనాన్ని జరుపుకోండి. అలౌకిక విధి ద్వారా అలౌకికత యొక్క మనోరంజనం అవినాశిగా అయిపోతుంది. సంగమయుగంలో దీపావళి యొక్క విధి పాత ఖాతాను సమాప్తం చేయాలి. ప్రతి సంకల్పము, ప్రతి ఘడియ కొత్తదిగా అనగా అలౌకికంగా ఉండాలి. పాత సంకల్పాలు, సంస్కారాలు, స్వభావం, నడవడిక ఇవన్నీ రావణుని అప్పు. దీనిని ఒక దృఢ సంకల్పముతో సమాప్తం చేసుకోండి. స్లోగన్: మాటలను చూసేందుకు బదులుగా స్వయాన్ని మరియు తండ్రిని చూడండి. ఓం శాంతి.